Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our new session today. మనం గత క్లాస్లో మాట్లాడుకున్నాం ఏంటి హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది ప్రెజెంట్ అని, హ్యాడ్ సంబంధించి పాస్ట్లో యూజ్ చేస్తామని, విల్ హ్యావ్ అయితే ఫ్యూచర్లో యూజ్ చేస్తామని. ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేది ఏ టెన్స్ని తెలియజేస్తుందో చెప్పుకున్నాం. ఈ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ అనేది యూజ్ చేయాలో కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. అది ఏంటది? V3 వెర్బ్ ఫామ్ యొక్క మూడవ రూపం V3 అనేది యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు వీటిని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. మరి హ్యావ్ ఆర్ హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ వీటికే ఇంకొక పేరు ఉంది. అదేంటంటే వీటినే ఏమంటామంటే హ్యావ్ ఫార్మ్స్. ఏమంటాం? హ్యావ్ ఫార్మ్స్. యామిజార్, వజర్వర్, విల్ బి వీటిని కంటిన్యూటీలో యాక్షన్స్తో పాటు చెప్పాం. అలానే వాటిని బీ ఫార్మ్స్ అంటాం అనుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో హ్యావ్ ఆర్ హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ అనేవి యాక్షన్స్తో చెప్పినప్పుడు ఎలా అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు యాక్షన్స్కి బదులుగా ఏం యూజ్ చేస్తే వాటిని హ్యావ్ ఫార్మ్స్ అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఇక్కడ వెర్బ్ అనేది V3లో యూజ్ చేసాం. దీన్ని రీప్లేస్ చేస్తూ ఏవైతే నేమ్స్ ఉంటాయో ఆ నేమ్స్ని ఏమంటాం మనం? నౌన్స్. నౌన్స్నే మనం నేమ్స్ అని అంటాం. ఫస్ట్ ఒక నౌన్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇది హ్యావ్ ఫామ్ కింద బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇదే నౌన్ అనేది దానికి ఇంకా ఏదైనా ఒక విశిష్టత తెలియజేసేలాగా, ఎలాగా? యాడ్జెక్టివ్ విత్ నౌన్. అంటే ఏం లేదు, నౌన్ అంటే ఏంటి? నా నేమ్ టీవీకే, లేదంటే కార్, లేదంటే ఐడియా, ఇవన్నీ నేమ్స్. అదే రెడ్ కార్ అన్నాం అనుకోండి, యాడ్జెక్టివ్ విత్ నౌన్ వాడినట్టు. అది కాకుండా లెక్చరర్ అనేది నౌన్, ఇంగ్లీష్ లెక్చరర్ అనేది యాడ్జెక్టివ్ విత్ నౌన్. ఏదైతే పేరుందో ఆ పేరుకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడాన్ని యాడ్జెక్టివ్ విత్ నౌన్ అంటాం. మూడు కాలాల్లో కూడా ఇవే యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటిది? నౌన్ అండ్ యాడ్జెక్టివ్ విత్ నౌన్. ఈ రెండింటినే యూజ్ చేయడం జరుగుతుంది. అసలు హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం మన దగ్గర ఉంది, నాది, నా దగ్గర ఉంది అనేలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. మరి ప్రజెంట్లో నా దగ్గర ఉంది, నేను కలిగి ఉన్నాను, నా దగ్గర ఉంది, ఓకేనా? నా దగ్గర ఇది ఉంది, ఐ హ్యావ్ ఏ మార్క్ అంటే ఇది నా దగ్గర ఉంది, ఇది నాది, ఇది నేను కలిగి ఉన్నాను. ఇటువంటి అర్థాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం ఈ హ్యావ్ ఫార్మ్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. మరి ప్రజెంట్లో నేను ఏదైనా కలిగి ఉన్నాను, నా దగ్గర ఉంది, ఇది నాది అనే అర్థం వచ్చేది చెప్పాలంటే ఐ హ్యావ్. గతంలో చెప్పాలంటే ఐ హ్యాడ్. ఫ్యూచర్లో చెప్పాలంటే ఐ విల్ హ్యావ్. ఓకేనా? ఇప్పుడు కలిగి ఉన్నాను, గతంలో కలిగి ఉన్నాను, నెక్స్ట్ ఫ్యూచర్లో కలిగి ఉంటాను. మరి ఈ హ్యావ్ ఫార్మ్స్ అనే హెల్పింగ్ వెర్బ్స్ ఈ నేమ్ అండ్ యాడ్జెక్టివ్ విత్ నేమ్ వీటితో ఎప్పుడైతే వస్తున్నాయో మరి సబ్జెక్ట్ అనేది ఏది యూజ్ చేయాలో కూడా తెలియాలి కదా. మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి? ఐ విల్, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ నేమ్ ఎనీథింగ్. ఓకేనా? ఇవి వచ్చినప్పుడు హ్యావ్. ఆల్రెడీ గత క్లాస్లో మనం చెప్పుకున్నామండి. ఓకేనా? ఇవి వచ్చినప్పుడు హ్యాజ్, ఎస్ సౌండ్ వచ్చినప్పుడు హీ, షీ, ఇట్ అండ్ నేమ్. వీటి తర్వాత నౌన్ కానీ యాడ్జెక్టివ్ నౌన్ కానీ యూజ్ చేయాలి. ఇప్పుడు ఏ నౌన్స్, యాడ్జెక్టివ్ నౌన్స్ నా దగ్గర ఉంది, నేను ఇది కలిగి ఉన్నాను అనేలా మాట్లాడాలో హ్యావ్ ఆర్ హ్యాజ్ యూజ్ చేసి ప్రెజెంట్లో ఎలా మాట్లాడాలి, హ్యాడ్ యూజ్ చేసి పాస్ట్లో ఎలా మాట్లాడాలి, విల్ హ్యావ్ యూజ్ చేసి ఫ్యూచర్లో ఎలా మాట్లాడాలి. అంటే ప్రస్తుతం కలిగి ఉన్నది ఎలా, గతంలో నేను ఏదైనా కలిగి ఉంటే ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్లో నేను ఏదైనా కలిగి ఉండబోతుంటే ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు ఈ మూడు స్ట్రక్చర్స్ని యూజ్ చేసి ప్రతి దాంట్లో అంతే. వెర్బ్నే నౌన్ అండ్ యాడ్జెక్టివ్ విత్ నౌన్ ఇది రీప్లేస్ చేస్తుంది. ఇది యాక్షన్ కదా.
ఇవి నౌన్స్, వీటితో రీప్లేస్ చేస్తాయి కాబట్టి ఇవి హ్యావ్ ఫామ్స్ అయినాయి. అంతే సింపుల్. జస్ట్ యాక్షన్ని నౌన్తో కానీ యాడ్జెక్టివ్ విత్ నౌన్తో కానీ రీప్లేస్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. సారీ, వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎలా మన రొటీన్ లైఫ్లో జనరల్గా మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తామనేది మీకు ఇంకా అప్పుడు చాలా సింపుల్గా ఈ హ్యావ్ ఫామ్స్ అనేది గుర్తుంటుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. వీటిని ఏమంటాం? హ్యావ్ ఫామ్స్. హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది ప్రజెంట్, హ్యాడ్ అనేది పాస్ట్, విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత నౌన్ కానీ ఆ నౌన్ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఎప్పుడైతే మాట్లాడతామో ఇది నాది, ఇది నేను కలిగి ఉన్నాను, ఇది నా సొంతం, ఎక్కువగా కలిగి ఉన్నాను అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇది నాది, నా సొంతం అని అర్థం వచ్చేలా మాట్లాడగలను, నేను కలిగి ఉన్నాను అని మాట్లాడగలను, అప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాజ్. షీ వస్తే హ్యాజ్ రావాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఏ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలని. షీ హ్యాజ్ స్కిల్. స్కిల్ అనేది ఏంటి? ఇది ఒక నేమ్, అంటే నౌన్ ఇది. ఓకేనా? స్కిల్ అనేది నౌన్. ఇదే స్కిల్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే అదే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ విత్ నౌన్. అప్పుడు ఏమని చెప్పుకోవాలి? షీ హ్యాస్ గుడ్ స్కిల్స్. స్కిల్స్ ఉన్నాయన్నా తప్పలేదు, గుడ్ స్కిల్స్ ఉన్నాయన్నా తప్పలేదు. జస్ట్ స్కిల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? తను స్కిల్స్ కలిగి ఉంది. ఇక్కడ ఆమె ఇంకా మంచి స్కిల్స్ కలిగి ఉంది అని. ఏదైనా వాళ్ళ యొక్క స్వభావమే చెప్తున్నాం మనం. ఓన్లీ స్కిల్ అనేది చెప్తే నౌన్ అని, గుడ్ స్కిల్స్ అని ఎప్పుడైతే చెప్తున్నామో అప్పుడు దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నామని అర్థం. నెక్స్ట్, దే హ్యావ్ బుక్స్. వాళ్ళు బుక్స్ కలిగి ఉన్నారంట. ఆ బుక్స్ అనే దానికి ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నా, స్పెసిఫిక్గా చెప్తున్నాం. ఏమని? దే హ్యావ్ నోవెల్ బుక్స్. అంతేనండి. హ్యావ్ ఫార్మ్స్ అనేది వెరీ ఈజీ. ఒకరు ఏదైతే కలిగి ఉన్నారో, ఈ సబ్జెక్ట్ అనేవాళ్ళు ఐ దే హీ షీ ఇట్ అండ్ నేమ్లో ఈ సబ్జెక్ట్ అనేవాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో ఆ కలిగి ఉన్న దానిని ప్రజెంట్లో చెప్పాలంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేసి చెప్తే సరిపోతుంది. ఇప్పుడు పాస్ట్కి రండి. ఇదే కలిగి ఉండటం గతంలో కలిగి ఉన్నా, అంటే ఇప్పుడు లేదు, గతంలో ఏదైతే కలిగి ఉన్నానో కలిగి ఉండుట, ఏదైతే కలిగి ఉన్నానో దానికి సంబంధించింది. ఇక్కడ ఆల్ అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఐ హ్యాడ్ కార్. నేను గతంలో కార్ కలిగి ఉన్నాను. అది ఎటువంటి కారో చెప్పాలంటే ఐ హ్యాడ్ రెడ్ కార్. ఇక్కడ కార్ అనేది జస్ట్ నౌన్ మాత్రమే. ఓకేనా? రెడ్ కార్ అని ఎప్పుడైతే యూజ్ చేసామో అది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ విత్ నౌన్తో చెప్పినట్టు అవుతుంది. ఇదే నేమ్ని కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసాం, అదే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏమీ కాదు, దాని గురించి ఇదేంటి యాడ్జెక్టివ్స్ నేర్చుకోవాలని ఏముండదు. ఏదైనా ఒక నేమ్, పేరు చెప్తున్నాం, ఆ పేరుకి కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఎప్పుడు యాడ్ చేస్తామంటే మనం ఏదైనా కలిగి ఉన్నప్పుడు, మనం ఏదైనా ఓన్ చేసుకున్నప్పుడు, ఇది నాదే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ అనే ఈ హ్యావ్ ఫామ్స్ని టెన్సెస్ కాలానుగుణంగా ఏ కాలంలో ఏది చెప్పాలనేది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, వీ హ్యాడ్ మెటీరియల్స్. మా దగ్గర కొన్ని మెటీరియల్స్ నేను చెప్తున్నాం. ఇక్కడ వీ హ్యాడ్ ఇంగ్లీష్ మెటీరియల్స్, అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఏదో ఒకటి మెన్షన్ చేసాం. ఇలా స్పెసిఫిక్గా చెప్పడమే యాడ్జెక్టివ్స్. అర్థమైందా? నౌన్ అంటే నేమ్ అని, యాడ్జెక్టివ్ విత్ నౌన్స్ అంటే ఆ నౌన్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం అనే దాని అర్థం. నెక్స్ట్, విల్ హ్యావ్. ఫ్యూచర్కి సంబంధించి మనం ఏదైనా కలిగి ఉన్నాం, కలిగి ఉండబోతున్నాం అని చెప్పేటప్పుడు ఏం చేయాలి? విల్ హ్యావ్ అనేది యూజ్ చేయాలి. జనరల్గా అయితే యాక్షన్ చెప్పాలంటే V3 చేస్తాం. ఇక్కడ యాక్షన్ కాదు చెప్పేది, మనం ఏదైతే కలిగి ఉన్నామో, మనం ఏదైతే మన దగ్గర ఉందో దాని గురించి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి విల్ హ్యావ్ తర్వాత నౌన్ కానీ యాడ్జెక్టివ్ విత్ నౌన్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్లో ఏదో కలిగి ఉండబోతున్నా అంటే ఏం కలిగి ఉన్నాను? ఫ్యూచర్లో కలిగి ఉన్నాను ఐ విల్ హ్యావ్ గోల్స్. నేను ఫ్యూచర్లో కొన్ని గోల్స్ కలిగి ఉంటాను. అవి ఎటువంటి గోల్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు గోల్స్ అనేది నౌను. ఐ విల్ హ్యావ్ గ్రేట్ గోల్స్ అంటే యాడ్జెక్టివ్ విత్ నౌన్. అంతే, సింపుల్.
ఓన్లీ గోల్సే కలిగి ఉన్నానంటే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయండి అంటాం. అలా కాకుండా నాకు చాలా ముఖ్యమైనవి, చాలా గ్రేట్ పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. అలా ఆ గోల్స్ని హైలైట్ చేసి తక్కువైనా చేయండి, ఎక్కువైనా చేయండి, ఈ నౌన్కి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి. అదే అక్కడ షార్ట్ లాంగ్ ఏదైనా ఇచ్చేయచ్చు. టాలు, హైటు, డౌను, హై, ఈ ఏదైనా అది ఒక నేమ్ని డిస్క్రైబ్ చేయాలంతే. దాన్నే యాడ్జెక్టివ్ అంటాం. సరిపోతుంది. ఈ ఓన్లీ ఈ నౌన్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తామో అది మాత్రమే యాడ్జెక్టివ్. నెక్స్ట్, హీ విల్ హ్యావ్ నాలెడ్జ్. ప్రస్తుతం అతనికి అంతగా నాలెడ్జ్ లేదు ఒక సబ్జెక్ట్లో. రేపొద్దున్న తను కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాడు, నాలెడ్జ్ అనేది తను కలిగి ఉంటాడు అని చెప్పబోతున్నాం. అప్పుడు ఏం చెప్పాలి? హీ విల్ హ్యావ్ నాలెడ్జ్. అతను ఫ్యూచర్లో ఎంతో కొంత నాలెడ్జ్ కలిగి ఉండబోతున్నాడు. అప్పుడు ఇది నౌన్ అయింది. ఇదే నౌన్కి ఇంకొక పదాన్ని యాడ్ చేసాం. అప్పుడు అదేమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. హీ విల్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. ప్రస్తుతానికి అతనికి ఏమీ లేదు నాలెడ్జ్, ఫ్యూచర్లో ఉంటుందని చెప్పాం. ఇక్కడ ఏమని చెప్తున్నాం? కంప్లీట్. ఏదైతే ఈ క్లాసుకి సంబంధించి, ఈ సబ్జెక్టుకి సంబంధించి, లేదంటే ఈ లెసన్కి సంబంధించి ఏదైతే నాలెడ్జ్ కావాలో తనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పడానికి, తను కలిగి ఉంటాడు అని చెప్పడానికి ఈ విధంగా ఉపయోగిస్తాం. హ్యావ్ ఫార్మ్స్ అంటే వెరీ ఈజీ టాపిక్ అండి. మనం డైలీ రెగ్యులర్ లైఫ్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం. నా దగ్గర పెన్ ఉంది, బుక్ ఉంది, ఐ హ్యావ్ పెన్, ఐ హ్యావ్ బుక్, ఐ హ్యావ్ కార్, ఐ హ్యావ్ బైక్, ఐ హ్యావ్ షర్ట్, ఐ హ్యావ్ పెన్. ఇవన్నీ ప్రస్తుతం నువ్వు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీ దగ్గర గతంలో ఉంటాయంటే ఐ హ్యాడ్ బుక్, ఐ హ్యావ్ పెన్, ఐ హ్యావ్ మార్కర్, ఐ హ్యావ్ బోర్డ్, ఐ హ్యావ్ లైట్, ఐ హ్యావ్ ఫ్యాన్, ఐ హ్యావ్ డోర్. ఇలా ప్రతిదీ నీ దగ్గర నీది అనేది ఏది ఉందో, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావు అదే. ఏది చెప్పినా తప్పు లేదు. అది ఒక నౌన్ అయి ఉండి నువ్వు కలిగి ఉండాలి. ప్రస్తుతం కలిగి ఉంటే హ్యావ్ ఆర్ హ్యాస్ అని, గతంలో కలిగి ఉంటే హ్యాడ్ అని, ఫ్యూచర్లో కలిగి ఉండబోతున్నావు అంటే విల్ హ్యావ్ అని. ఇలా సింపుల్గా ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేసి మనం కలిగి ఉండుట, మన దగ్గర ఏదైతే ఉందో దాని గురించి ఈజీగా ఎదుటి వాళ్ళు చెప్పచ్చు. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు క్లాస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? రెగ్యులర్గా మన క్లాసెస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు రోజు ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టాపిక్ మీద ఓవరాల్గా ఎగ్జాంపుల్స్ అనేది కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో భాగంగా చెప్పుకున్నాం. నిన్న లాస్ట్ క్లాస్లో ఏదైతే చెప్పుకున్నామో, ఈరోజు క్లాస్లో ఏదైతే చెప్పుకున్నామో ఈ రెండింటి క్లాసులకి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా, అంటే నౌన్ యాడ్జెక్టివ్ అనేది ఈరోజు చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్లో ఇక్కడ యాక్షన్ యూజ్ చేసి చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత వచ్చే క్లాస్లో ఏంటంటే యాక్షన్ ప్లస్ నౌన్ అండ్ యాడ్జెక్టివ్ ఒకేసారి ఎలా యూజ్ చేయాలి, మీకున్న కన్ఫ్యూజన్ మొత్తం పోవడం కోసం ఇంకొక వీడియో అనేది దీని మీద చేయబోతున్నాం. ఈ వీడియో చూశారు కదా, దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుని ఉంచుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి మనం పెట్టగానే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.